ఏపీ సీఎం జగన్ మీద రాయి విసిరిన కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమా పాత్ర ఉందనే ప్రచారం జరుగుతున్న వేళ నిన్న రాత్రి ఆయన ఆఫీస్ వద్ద హైడ్రామా నెలకొంది. మరోవైపు బోండా ఉమా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. జగన్ మీద జరిగిన దాడి కేసులో ఆయన్ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ కేసులో ఏవన్గా ఉన్న సతీష్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఇక సతీష్ వాంగ్మూలం తర్వాత దుర్గారావును కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏటుగా దుర్గారావును చూపించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసు టీడీపీ నేత బోండా ఉమా చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ రోజు బోండా ఉమా మీడియా ముందుకు వస్తారనే ప్రచారము సాగుతోంది. ఏపీ సీఎం జగన్ మీద రాయి విసిరిన కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ముఖ్యంగా ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమా పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. నిన్న రాత్రి ఆయన ఆఫీస్ వద్ద హైడ్రామా నెలకొంది. మరోవైపు బోండా ఉమా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. జగన్ మీద జరిగిన దాడి కేసులో ఆయన్ను నిందితుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ కేసులో ఏవన్గా ఉన్న సతీష్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. ఇక సతీష్ వాంగ్మూలం తర్వాత దుర్గారావును కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏటుగా దుర్గారావును చూపించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ కేసు టీడీపీ నేత బోండా ఉమా చుట్టే తిరుగుతోంది. మరోవైపు ఈరోజు బోండా ఉమా మీడియా ముందుకు వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.